మై ఫేవరెట్ డిష్ కిచిడి. ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం కుక్కర్లో చేశాను. ఎప్పుడు గిన్నెలోనే చేస్తాను. ఈసారి కుక్కర్లో చేశాను, బాగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కిచిడీని నేను ఫస్ట్ టైం కుక్కర్లో చేశాను. నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను ఈసారి కుక్కర్లో చేశాను. ఫస్ట్ కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో మసాలాలు వేసుకోవాలి. ఇలాచీ, లవంగ, పట్ట, స్టార్, కొంచెం సాజీరా, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకున్నాను. ఇవి వేగినాక కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. ఆ వెల్లుల్లి బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కిచిడిలో వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది, ప్లస్ అది తినచ్చు కూడా, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవి వేసుకున్నాను. ఇవి వేసుకున్నాక కొంచెం పసుపు. నెక్స్ట్ మన దగ్గర ఉన్న కూరగాయలు బీన్స్, క్యారెట్, ఆలు ఇవన్నీ వేసుకోవాలి. ఎక్కువ ఆలునే వేసుకుంటారు. కిచిడి అంటే ఆలునే వేసుకుంటారు. మన దగ్గర కూరగాయలు ఇవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు నేను ఆలుగడ్డతోటే చేస్తాను. ఈసారికి క్యారెట్, బీన్స్ ఇవి ఉన్నాయని చెప్పి ఇవి కూడా యాడ్ చేశాను. బఠానీ కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఉడకనిచ్చుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. ఇలా ఆయిల్లోనే ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనిచ్చుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇలా కలపకుండా అలానే పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. నెక్స్ట్ మూత తీసేసి మొత్తం టమాటా మొత్తం కలిసిపోయే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కలిపేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయాలి సాల్ట్ వేసినాక. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను అనేసి నేను కారం వేసుకోవట్లేదు. కారం పొడి వేసుకోవాలంటే పచ్చిమిర్చి ఒక 2 తగ్గించి కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువనే పచ్చిమిర్చి వేసాను, అందుకే కారం యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ నానబెట్టుకున్న రైస్ నేను ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకున్నాను. రైస్, కందిపప్పు, కొంచెం పెసరపప్పు. నేను ఇప్పుడు గ్లాస్ చూపిస్తాను, అదే గ్లాస్ తోటి తీసుకున్నాను. ఇవి మొత్తం కలిసే వరకు కలుపుకొని ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను నేను రైస్, కందిపప్పు, పెసరపప్పు మొత్తం అదే గ్లాసు. నెక్స్ట్ 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. మనకి పొడి పొడిగా కావాలనుకుంటే 2 గ్లాసెస్ చాలు. కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఒక 2-3 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మెత్తగా కావాలని చెప్పి వాటర్ యాడ్ చేసుకున్నాను, ఒక 2-3 స్పూన్స్. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. ఇప్పుడు చూద్దాము, 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చూద్దాం ఎలా అయిందో. చూడండి, నాకు కొంచెం మెత్తగా కావాలనుకొని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను కదా. ఒకవేళ మీకు పుల్లలుగా కావాలనుకుంటే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ సరిపోతాయి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.